వాళ్ళు ముగ్గురు మూడు కోతులు. ఊరు మారినా పేరు మారినట్టు, పేరు మారినా బుద్ధి మారినట్టు వాళ్ళు ఏ లోకానికి వెళ్ళినా తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళ కథ ఏంటి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుస్టీ. ఏంటి మా డాన్స్ చూసి డి అనుకున్నారా? చీ అనుకున్నాం. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు ఒక అమ్మాయి నేను వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చి పండు డజన్ ఎంత అందా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంతా నా చేతుల మీద నడుస్తుంది అనిపిస్తుందిరా. నీకేం అనిపిస్తుంది? ఈసారైనా షో చేసే వాళ్ళ చేతుల మీద చేతులు వేయకుండా ఉంటాం అనిపిస్తుంది. సర్లేగానన్నా, ఏదో జాబ్ అప్లై చేశానన్నా, ఏమైంది అది? అదే ఆడు ఇంటర్ కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చా అడిగాడు. మరి ఎందుకు ఇచ్చావు? అప్పుడు మధ్య బీటెక్ చేశానులే. బీటెక్ ఎందుకు చేసావన్నా? ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఖాళీ ఉన్నా, అది కూడా చేసేసా. ఎంబీబీఎస్ చదవటం ఏంటన్నా? అంటే అప్పుడు సివిల్ చేసినప్పుడు మధ్యలో గ్యాప్ అది కూడా చేసేసారా? మరి ఇన్ని చేసావు కదా, నీకు జాబ్ ఎందుకు రాలేదు? అంటే పైలట్ కి అప్లై చేసేలా నేను. నువ్వు కూడా వెళ్ళావు కదా జాబ్కి, నువ్వేం చేసావు? ఎంతసలు బిల్డింగ్ 10 రోజులు కట్టగలవని అడిగాడు. దాన్ని 10 రోజులు ఎందుకు మా డిపార్ట్మెంట్ చెప్తే రేపే ఇచ్చేస్తానని చెప్పా. నేను చెప్పానా వీడు చెట్టు బాయిగా పనికొస్తాడు, ఆర్టిస్ట్ గా పనికిరాడరా అంటే నువ్వు పైకి ఎక్కించా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఉంటారు కదా, డిగ్రీ కదా నేను ఎందుకు లేని చెప్పి వెళ్ళలేదు. అమ్మా ఇప్పుడు మనం చచ్చిపోవాలి అన్న, చూస్తానండి చచ్చిపోవాలి మనం. ఏంటి ధర్మకల్ లారీ చచ్చిపోతావా? మరి ఇప్పుడు నీ కోసం శాంతి స్వరూప్ హైవే మీదకి ఒరిజినల్ లారీ తెస్తాడా? పడుకోవయ్యా అన్నా. ఎక్కడికి వచ్చామన్నా మనం? ఏమరా లొకేషన్ చూడడం ఎరా అది ఏదైనా చాలా గ్రేట్ రా. మా స్కిట్ కనీసం మాకు పుల్లేసి ఇవ్వరా, నీకు డ్రై చేసి ఇచ్చారు. ముందు రోజే వచ్చి లైన్ లో చెప్తే ఇస్తారు, నువ్వు స్టేజ్ ముందుకు వచ్చినప్పుడు చెప్తే ఇవ్వరు. ఇప్పుడు చూడు, రేపు నుంచి చెప్తా లైన్స్ చెప్తావా? నా వల్ల కాదని. అరే ఇప్పుడు కింద మనం చచ్చిపోయాం కదా, ఆ పేపర్ లో ఏమొస్తుంది? ధృవతారులు చచ్చిపోయారు ఇలాగేం వస్తుందా? అలా ఏం రాదు, ఒక పండుగాడు 2 గుండుగాలు పోయారని వస్తుంది అంతే. ఏరియా ఎవడో తెలియాలంటే దీనికి దారి చూపేవాడు ఒకటి రావాలి. ఏంటిది? దీన్నే స్వర్గం అంటారు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? మీరెందుకు వచ్చారు అసలు? అసలు మీరు కింద తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నాకు చెప్తే నేను తీరుస్తా. నీ కోరికలు తీర్చుకున్నప్పుడే సగంలో దొరికిపోయావు, మా కోరికలు నువ్వేం తీరుస్తావులే. ఒకసారి అయిందిగా. స్వర్గాల్లో నరకం చూపించారు. అయినా ఎప్పుడు పడితే అప్పుడు దేవకన్యలను పిలవకూడదని మీకు తెలీదా? ఇదిగో మీరు ఇలాంటి కామెడీలు చేస్తే వాడు ముందే 10 మార్కులు బోర్డు ఎత్తేస్తుంది, చూసుకోండి కొంచెం. ఎక్స్క్యూజ్ మీ, చాలా బిజీ ఆర్టిస్ట్. 2030 వరకు మా డేట్స్ బ్లాక్ అయ్యాయి. ఇలాంటివి చెప్పినందుకే వాట్సాప్ లో బ్లాక్ చేసాం, మళ్ళీ ఎక్కడికి చెప్పేస్తున్నారా? ఇతను ఎవరో చుట్టానికి అమూల్ బేబీలా ఉన్నాడు. ఎంత పండ్లో ఉంటే మాత్రం కొరికేలా చూస్తావా? అడుక్కు తినేలా చూస్తే వాళ్ళు కొరుక్కు తినేలాగా చూస్తారు. ఏదైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇలా ఉండాలి. మేడ మీద ఒడియాలు ఆడేసుకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏంటి? మాది మేడ్ ఫర్ ఈచ్ అదర్, నాది ఒడియాలే, నీదైతే ఒడివేలు చూసుకో. నిన్ను ఒడివేలు అనే గ్యాపులు వాడు తడివి అత్తాడు అక్కడ, చూసావా? చెయ్యి ఏంటి చెయ్యి. ఏదైనా టీమ్ లీడర్ కొంచెం ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కాదు కానీ నువ్వు ఒకసారి అని చాలు, ఆటోతో ఎటో అని చెప్పి టీం పెట్టుకుని చేసుకుందాం. అయినా నీ టీమ్ లో 2 ఉన్నారు కదా, మరి వాళ్ళని చేస్తావు? మనోడిని తీసుకెళ్లకుండా వాళ్ళు ఎటో వెళ్తున్నారనే నీతో ఎటో టీం. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఇన్ని చేశారు చూసారా, అక్కడ నాకు కాలింది. మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, నరకంలో. పదపోదాం అయితే అది కరెక్ట్. వచ్చాడు. బాగా షార్ప్గా ఉంది, బాగా పొడుస్తుందా? నీకంటే తక్కువే పొడుస్తుంది.
ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు మామూలుగా? పాపాలు చేస్తే ఇక్కడికి వస్తారు. ఓ అందుకని ముందు వచ్చావు నువ్వు. నీ తర్వాత ఈడే రావాలి యాక్చువల్ గా. అతను చెప్పేది పాపాలు చేసేటోళ్ళ కోసం, పాపాలతో చేసేది కాదు. అమ్మే మొత్తానికి ఒప్పుకున్నాలే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు అన్న మరి అక్కడ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక దద్దరిల్లిపోయారు ముగ్గురు, మామూలుగా లేరు. ఇక్కడ లేరా అలాంటి వాళ్ళు? ఎందుకుంటారు అక్కడికంటే అందంగా ఉంటారు ఇక్కడ. మరి ఇక్కడ వాళ్ళు చూడాలిగా. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. వీళ్ళు క్యారవేన్ లో వచ్చారా, కుక్కల వేల నుంచి వచ్చారు? ఎలా ఉన్నారేంటి? నువ్వు నా మనసును టచ్ చేసావరా. నా పంటితో నీకు ఘాటు పెడతా, నువ్వేం చేస్తావు? ఇంక చెప్పు తప్పేగా. అదేంటి? మరి కుక్క కాటుకి చెప్పు తప్పే కదరా. మమ్మల్ని చూస్తేనే మీకు ముగ్గులోకి దింపాలని ఉంది కదా. మిమ్మల్ని ముగ్గులోకి భూత వైద్యులో దింపాల్సిందే కానీ మా వల్ల కాదు. మామూలుగా దేవుడు అందరినీ జాగ్రత్తగా చెక్కుతారు, కానీ వీళ్ళని చూస్తే అమ్మా దీన్ని ఏమో కొంచెం చెక్కి ఎక్కువ తొక్కేశాడు. దీన్నేమో చెక్కేసి నొక్కేసి రక్కేసి కింద వేసాడు. ఇక దాన్ని అయితే చెక్కి ఏం లేక చివరికి చెక్కే కింద వేసాడు. హలో వాటర్ కావాలా? పట్టుకొస్తున్నా. వాటర్ కాదు వాటరే అన్నాను. నీ హోడక పంచులు ఇక్కడ చెల్ల ఓకేనా? ఏయ్ నాది నెక్లెస్ ఒక్క నెక్లెస్ గొలుసు పాట వేసుకొని నెక్లెస్ రోడ్ మొత్తం తిరుగుతున్నావులే. ఏంటి లాఫా? అబ్బను మా ఆపయ్యా. ఏమయ్యా వీళ్ళతో మేము సెటిల్ అయిపోవచ్చా? మీరు నరకానికి పనికిరారు, స్వర్గానికి పనికిరారు. మిమ్మల్ని సప్పించి భూలోకానికి పంపిస్తున్నాను, పోనరా. అదేంటి మలబొమ్మని అడిగిపోతున్నాడు? వాడు వెళ్తేనే ఇది భూలోకం, మళ్ళీ వాడుంటే ఎట్లా? అంటే అన్న నాకేంటంటే ఆ స్వర్గంలో ఉన్న ముగ్గురు మామూలుగా లేరన్న. మనం మళ్ళీ చచ్చిపోయి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోదాం అన్న. పడుకోండి. లారీ వస్తుంది. అది అన్నా చచ్చిపోలేదా? మనం స్వర్గంకి వెళ్ళలేదా? చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాం, కాళ్ళ మీద నుంచి పోతే ఇంకేడికి వెళ్తాం? మీకైనా కాలం నుంచి పోయిందిరా, నాకు నా నుంచి పోయింది. రోజా గారు చాలా కలర్ఫుల్ గా ఉంది. అసలు ఫస్ట్ స్వర్గానికి వెళ్ళగానే ముగ్గురు అందమైన బామలు, నరకానికి వెళ్ళగానే ఇంకా అందమైన బామలు. అసలు ఫైమా టైమింగ్ సూపర్. అసలు నాకు ఈ మధ్య ఫైమాది పవిత్రది బాగా నచ్చుతుంది టైమింగ్. అండ్ పండుని మాత్రం ఆడేసుకుంటున్నారు లాస్ట్ కి అందరూ కలిసి. చాలా బాగుంది. వర్షం అసలు వెరీ నైస్. మనో గారు హిలేరియస్ కామెడీ, ఎన్ని క్యారెక్టరైజేషన్స్. రామ్ ప్రసాద్ అద్భుతం. నువ్వు అసలు అదిగా చెప్పాల్సిన పని లేదు. ఎక్స్ట్రాడనరీ.